మేలుకొనుమా క్రైస్తవా. వేళాయెనురా ప్రభుని రాకడ, వేళాయెనురా ప్రభుని రాకడ. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. వేళాయెనురా ప్రభుని రాకడ, వేళాయెనురా ప్రభుని రాకడ. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. రాత్రి చాలా గడిచెనురా, పగలు సమీపము ఆయనురా. రాత్రి చాలా గడిచెనురా, పగలు సమీపము ఆయనురా. అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలను విసర్జించి, వెలుగు క్రియలనే చేబూనుమురా, వెలుగు క్రియలనే చేబూనుమురా. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. ఎందక నీవు పారమునెరుగవు, సోమరి నిద్రను వదిలివేయవు. ఎందాక నీవు భారమునెరుగవు, సోమరి నిద్రను వదిలివేయుము. కడబురం రోగి వేళాయెనురా, కడబురం రోగి వేళాయెనురా. ప్రభు క్రీస్తుకుని హృదయమునియుము, ప్రభు క్రీస్తుకుని హృదయమునియుము. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. కాలమునెరుగుమా క్రైస్తవా, మేలుకొనుమా క్రైస్తవా. వేళాయెనురా ప్రభుని రాకడ, వేళాయెనురా ప్రభుని రాకడ. కాల
మేలుకొనుమా క్రైస్తవా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయపు కలప ఆరాధనకు మరి రాగలిగే మనస్సును, మాకు సమయాన్ని అనుకూలించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ ఆదివారపు దినము మరి మీ సన్నిధిలో చేరే మోకరించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి వాక్యాన్ని వినబోతుండగా నాయన మేము వాక్యానుసారంగా నడుచుకొని మా వాక్యాన్ని మరి విని ఆచరించవరముగా ఆస్వాదించమని, అలాగే తండ్రి మరి చెప్పిన ప్రతి మాటను మా మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యం దయచేస్తారని ఈ కొద్ది మనలు ప్రభును రక్షకుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యూట్యూబ్ ద్వారా మరలా ఒకసారి మీ కుటుంబాలని దర్శించడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారంలో మీకు రెండవ భాగంగా యేసు ప్రభు యొక్క వాడుకలను గురించి బోధించడం జరిగింది. అయితే గడిచిన వారములో 104 సంవత్సరముల ప్రాయమున్నటువంటి మా నానమ్మ గారు, కీర్తిశేషురాలు శ్రీమతి నయోమి జార్జ్ గారు ఈ లోకయాత్రను ముగించి ప్రభు యొక్క పాద సన్నిధికి చేరి ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి ఆమె జీవిత యాత్రలో దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఈ లాక్డౌన్ అయినప్పటికీ కూడా దేవుడు మా కుటుంబాన్ని మరి సింగరాయకొండ వరకు నడిపించారు. అక్కడ భూస్థాపన కార్యక్రమాలన్నీ చూసుకున్నాం. తిరిగి క్షేమంగా సంఘ సహవాసములో మీ అందరితో కలిసి ఈ రీతిగా వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మొదటిగా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మన యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ వారంతా కూడా మరి అలాగే మన సంఘంలో పెద్దలు మరి అందించినటువంటి సహాయ సహకారములను బట్టి కూడా మా కుటుంబ పక్షంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని నేను తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఇంకా మనము లాక్డౌన్లోనే ఉంటున్నాం. మరి 31 తరువాత ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి ఈ రీతిగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రస్తుతం ఈ లాక్డౌన్ ప్రారంభమయ్యింది మొదలుకొని చాలామంది ఉద్యోగస్తులకు సగము శాలరీస్ మాత్రమే అందుతూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారులు కూడా వ్యాపారము లేక ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నారు. చిరు వ్యాపారులు బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక మాంద్యం దేశాన్ని కమ్ముకున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో పనులు లేక ఈ వలస కూలీలుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఆహారము లేక అనేకమైన పాట్లు పడుతున్నారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితాలని చూస్తున్నప్పుడు, వారిని గురించిన వార్తలు వింటున్నప్పుడు హృదయములో ఎంతో వేదన కలుగుచూ ఉన్నది. ప్రభుత్వాలు వారికి తోచిన విధంగా కొంత మట్టుకు సహాయము అందిస్తూ ఉన్నప్పటికీ అది చాలనటువంటి పరిస్థితుల్లో కడుపులు కాల్చుకుంటూ అనేక మంది ప్రజలు దేశంలో బాధించబడడం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వచ్చి మరికొంతమంది దాతలు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి అలాంటి వారికి సహాయం అందిస్తూ ఉన్నారు.
ఆహారము పంచిపెడుతూ ఉన్నారు. నిజంగా మానవ హృదయము ఆ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి స్పందించినటువంటి తీరు ఎంతో గొప్పది. అలాంటి దాతృత్వం చూపేటువంటి మనస్కుల్ని మనం హృదయమారా అభినందించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా మన సంఘం నుండి కూడా మరి మన కమిటీ వారు కొంతమందికి రైస్ అయితేనేమి, గ్రెయిన్స్ అయితేనేమి సహాయం చేయగలిగారు. అందును బట్టి కమిటీ వారిని కూడా ప్రభు నామమున అభినందిస్తున్నాను. అంతేకాకుండా స్వచ్ఛందంగా మన ప్రియులు శ్రీ కె నెహమ్యా గారు కూడా వారు చేసేటువంటి వెజిటబుల్ బిజినెస్ను అందులో నుండి మరి చాలామందికి వెజిటబుల్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. చాలామంది విశ్వాసులు సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకొని వారి వారి కాపర్లకు కొంత సహాయాన్ని ఆర్థికంగా, అలాగే కొంతమంది ప్రొవిజన్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి ఏదో విధంగా వారికి తోచని రీతిగా కాపర్లకు సహాయం చేస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వారందరికీ కూడా ప్రభునామమున దైవాశీస్సులు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం అనేటువంటిది అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ. అందుచేతనే కొంతమంది విలేజెస్లో పనిచేసేటువంటి కాపర్లు కూడా నాకు ఫోన్ చేసి, అన్న ఏదైనా కొంచెం సహాయం చేయండి అన్నప్పుడు మాకు తోచినంతలో, దేవుడు మాకిచ్చినంతలో మేము కూడా సహాయపడుతూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనము? అలా చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుని వాక్యపు వెలుగులో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ రోజున. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను అని దేవుడు మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఏంటి అంటే, బీదలు దేశములో ఉండక మానరు. దేశమున్న తర్వాత పేదలు ఉంటారు, బీదలు ఉంటారు. రెక్కాడితేనే డొక్కాడనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రజానీకం ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా, అర్జెంటుగా నీ చెయ్యి చాపాలి. నీ యొక్క హెల్పింగ్ హ్యాండ్, సహాయపడేటువంటి నీ చేతిని వారికి అందించాలి. ఇది నా యొక్క ఆజ్ఞ అని దేవుడు చెప్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞను మనము తప్పనిసరిగా పాటించబద్ధులమై ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. చాలామంది అనుకుంటారు ఈ ఆజ్ఞ చాలా భారమైనది అని, ఈ ఆజ్ఞ పాటించడం వ్యర్థము అని. నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి నా కష్టార్జితం, నా కొరకు, నా పిల్లల కొరకు నేను సంపాదించుకున్న దాన్ని మరెవరికో ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచించేటువంటి స్వార్థపరులు కూడా సమాజంలో ఉంటున్నారు. అందుచేతనే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. బైబిలు గ్రంథం అంతటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు రెండే రెండు. అందులో ఒకటి పూర్ణ
శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. రెండవది కూడా అలాంటిదే. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు బైబిల్లో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞల కంటే కూడా ప్రధానమైనవి. ఎలా మనం ప్రేమించాలి? మనము సహాయం చేయడం ద్వారా మన ప్రేమను వారు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, అలాగా ఇవ్వడం అనేటువంటిది అది భారంగా భావించకూడదు, కానీ బాధ్యతగా భావించాలి. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అది. దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించి ఉన్నాడు. మంచి ఉద్యోగం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, నీవు చెప్తే వినేవాళ్ళు 10 మంది ఉంటారు. ఇవన్నీ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ ద్వారా ఇంకా అనేక మంది దీవించబడాలని. అందుకే దేవుడు ఇచ్చాడు. చూడండి, అలా చేయడంలో, అలా సహాయం చేయడంలో ఒక గొప్ప దీవెన ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి మన పొరుగువాడు, బీదవాడు, అక్కరలో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, వస్త్రహీనుడిగా ఉన్నవాడు, పరదేశిగా ఉన్నవాడు, అలాంటి వారిని తిరస్కరించువాడు పాపము చేస్తున్నాడు. అలాంటి వారిని తిరస్కరించే వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు. కానీ బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందుని గురించి బైబిల్ గ్రంథంలో మరికొన్ని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. బీదల కొరకైనటువంటి ఆజ్ఞలు. దేవుడు ఈ బీదల పట్ల ఎంతో కనికర సంపన్నుడుగా ఉంటున్నాడు. అలాంటి వారిని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకొరకే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రములో వారి కొరకే దేవుడిచ్చాడు. దయచేసి గమనించి చూడండి, బైబిల్లో తెరవండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారండి, ఎవరైనా అవసరతలో ఉండి ఒక బీదవాడు ఉన్నటువంటి వాని దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వాడు వడ్డీ కట్టుకోకూడదు, ఫ్రీగానే సహాయం చేయాలి. తిరిగి ఆ అసలే తీసుకోవాలి తప్ప వడ్డీ కట్టి వసూలు చేయకూడదు. నేటి దినాల్లో కాల్ మనీ రాకెట్ లాంటి ఎన్నో దురాగతాలు సమాజంలో మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎంతోమంది పేదవారి ఆ కొద్ది కష్టాజితాన్ని, వారి స్వాస్థ్యాలని, వారి ఇండ్లను, వారి భూములను ఆక్రమించేసుకుంటున్నారు. వారు కట్టలేనటువంటి స్థితిని బట్టి వారిని పీడిస్తున్నారు, దోచుకుంటున్నారు. అది దేవుని దృష్టికి విరుద్ధమైనటువంటి పాపమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కొదవగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించము. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, అయ్యా నాకున్నది ఈ వస్త్రమే, ఈ వస్త్రం నీ దగ్గర కొదవ పెట్టుకొని నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, నాకు ధనం సహాయం చేయమని ధనం అడిగి ఆ ధనాన్ని వారు తీసుకువెళ్ళి
ఏదో వారి ప్రాణం నిలుపుకోవడానికి ఆహారము కొని తిని ఉంటారు. అలాంటి సమయంలో ఆ కుదువ ఉంచుకున్నటువంటి ఆ వస్త్రాన్ని తిరిగి సూర్యుడు అస్తమించే వేళకు వానికి మరలా అప్పగించాలి. ఎందుకు అలా అప్పగించాలి? ఇతడు డబ్బు ఇచ్చాడు, వారు వస్త్రం కుదవబెట్టారు. మరి ఎందుకు అలా దేవుడు వారి వస్త్రాన్ని వారికి ఇవ్వమంటున్నాడు? అతడు నీకు తిరిగి డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వస్త్రం మాత్రం నీ దగ్గర ఉండకూడదు. ఈ వస్త్రం వారి చేతికి అందించాలి సాయంత్రానికల్లా, సూర్యుడు అస్తమించు వేళకు. ఎందుకు అలా చెప్తున్నాడు దేవుడు అంటే, చూడండి, వాడు కప్పుకొనున్నది అదే. ఇక వానికి ఆ వస్త్రం తప్ప ఏమి లేదు. వానికి ఉన్నది అదే. సాయంత్రం అయ్యింది, వాడు కప్పుకోవాలి. అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? వాడు కప్పుకొని పండుకోవడానికి వానికి లేదు. చలికి, దోమలకు, రాత్రి వేళ సంచరించేటువంటి విషపురుగులకు మరి దేహము కాపాడుకోవడానికి వానికి ఉన్న ఒకే ఒక వస్త్రం నీ దగ్గర కుదవబెట్టాడు. ఒకవేళ వాడు అలాగా వస్త్రహీనుడుగా చలిగాలిలో వణుకుతూ పడుకొని, అయ్యో నా పరిస్థితి ఎలా అయిపోయిందే, ఎంత దీనస్థితిలో ఉండిపోయాను నేను అని వాడు గనక ఏదైనా మొరపెట్టుకుంటే దేవునికి ప్రార్థన చేసుకుంటే, దయగలిగినటువంటి దేవుడు అతని ప్రార్థనను వింటాను అంటున్నాడు. అందుకంటున్నాడు, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను వింటాను. దేవుడు వాని ప్రార్థన వింటే, ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు విని నీకున్నటువంటి ధనాన్ని, నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని నీ దగ్గర నుండి తీసివేసి ఆ దీనుని పరిస్థితి నీకు కలిగిస్తే ఏమైపోతుంది? అప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది? అందుకే దేవుడు కనికర పూర్ణుడు, కరుణా సంపన్నుడు. కాబట్టే ఇలాంటి బీదల విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా, లేవియ కాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడు అని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడు అని అభిమానము చూపకూడదు అని దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆజ్ఞ కూడా బీదవాళ్ళ కొరకే. బీదవాళ్లకు అన్యాయముగా తీర్పు తీర్చకూడదంట. బీదవాని పక్షంగా న్యాయం ఉంది. ఒక ధనికుడికి, ఒక బీదవాడికి వ్యాజ్యం వచ్చింది. వ్యాజ్యం వచ్చినప్పుడు సాధారణంగా న్యాయము ఎవరి వైపు చెప్తారు అంటే, లోక పద్ధతి ప్రకారంగా ధనవంతుడు చెప్పిందే నిజమని నమ్ముతారు. ఎందుకంటే ధనవంతుడికి సాక్ష్యాలు చెప్పేవారు కూడా దొరుకుతారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు అంటున్నాడు. బీదవారి విషయంలో తీర్పు తీర్చవలసి వస్తే ఆ న్యాయమూర్తి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చాలి. ధనవంతుడు అని చెప్పి అభిమానం చూపి ఆ ధనవంతుడు అన్యాయం చేసిన ఆ ధనవంతుడిదే న్యాయమని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు బీదల పక్షంగా ఉంటున్నాడు. కాబట్టి ఇదొక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. ఇంకొక ఆజ్ఞ కూడా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు అన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశము యొక్క పురములలో ఎక్కడైనా ఒక సహోదరుడు బీదవాడు ఉన్నట్లయితే ఆ సహోదరుణ్ణి నీవు కరుణించాలి.
అలా కరుణించకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు అని దేవుడు చెప్పాడు. ఇంకేం చేయమన్నాడు? నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఇచ్చే విషయంలో చాలామంది ధనము కలిగినటువంటి వారు కూడా పిసినితనము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు వారి హృదయాన్ని కఠినపరచుకుంటారు, వారి చెయ్యిని వెనక్కు తీసుకుంటారు. అది దైవ వాక్య విరుద్ధమైనటువంటి లక్షణం. అలాంటి వారికి రావలసినటువంటి ఆశీర్వాదాలు ఉండవు. దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వారు పోగొట్టుకుంటారన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. మనందరికీ బాగా తెలిసినటువంటిదే. బైబిలు గ్రంథంలో యేసు ప్రభువారు జరిగినటువంటి ఒక సంఘటనను ఆయన తెలియపరిచారు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చూస్తే, ఈ అధ్యాయము ఈ 19వ వచనము నుండి చివరి వరకు కూడా ఒకే ఒక జరిగినటువంటి సంఘటన యేసు ప్రభువారు తన బోధలో వివరించినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏమి ఉన్నది అంటే, మనందరికీ బాగా తెలుసు, ధనవంతుడు లాజరును గురించి వ్రాయబడి ఉంది. సో ఈ ధనవంతుని యొక్క ఐశ్వర్యం ఎలా ఉండేది అంటే, ఊదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకునేవాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉండేవాడు. అక్కడే లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే, కురుపులతో నిండి ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క ఇంటి వాకిలిలో పడి ఉండి, ఆయన తినేటప్పుడు బల్ల మీద నుండి పడి ఆ ముక్కలు ఏరుకొని తినడానికి ఈ లాజరు కాచుకొని ఉండేవాడు. కానీ ఒక్క రొట్టె ముక్క కూడా తనకు దొరికేది కాదు. పైగా తనకు స్నేహితులు కుక్కలు తప్ప సమాజంలో ఏ ఒక్కరూ లాజరు దగ్గరకు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఒక రోజున మరి లాజరు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకువెళ్ళబడ్డాడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? దయచేసి చూడండి 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏంటండి ధనవంతుడు చేసిన పాపమేమిటి? ఎందుకు ఆయన పాతాళానికి వెళ్ళాడు? ఎందుకు ఆయన నరకములో యాతన పడుతున్నాడు? కారణమేమిటి? కారణము ఒకటే. అదేంటంటే, ఈ ధనవంతుడు ఈ లాజరును ప్రేమించలేకపోవడం. లాజరుకు ఒక చిన్న రొట్టె ముక్క కూడా సహాయం చేయగలిగిన స్థాయి, స్తోమత, ఐశ్వర్యము, ఇంకా అవసరమైతే వైద్యము కూడా చేయించగలిగినటువంటి స్థాయి, ఐశ్వర్యము ధనవంతుడు కలిగి ఉన్నాడు. బహుగా సుఖపడుతున్నాడు. కానీ తన వాకిట పడి ఉన్నటువంటి దీన దరిద్రుడుగా ఉన్నటువంటి లాజరుకు సహాయం చేసే మనస్సు ఆయనకు లేదు. ఒక రొట్టె ముక్క ఇచ్చి ఆకలి తీర్చుకోవయ్యా అని చెప్పేటువంటి మనస్సు లేదు. ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చనిపోయిన తర్వాత అతడు ఏమైపోయాడు? పాతి పెట్టబడి పాతాళములో బాధ అనుభవిస్తున్నాడు. పాతాళములో బాధ అనుభవిస్తున్నాడు. అబ్రహాము కుమారుడే ఆయన. అందుకే ఆ అబ్రహాము వైపు చూచి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఒక అబ్రహాము కుమారుడు నరకంలో ఎందుకు యాతన పడాల్సి వచ్చింది? కారణం ఒకటే. అతడు ధనము కలిగి ఉండి కూడా, సహాయం చేయగలిగిన స్థితి కలిగి ఉండి కూడా చేయకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు.
అందువలన ఏం పోగొట్టుకున్నాడు తెలుసా అండి? పరదైసును పోగొట్టుకున్నాడు. పరదైసును పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు తన స్థితి వేరు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత తన స్థితి వేరు. అతడు పరలోకానికి వెళ్ళకపోగా పాతాళానికి వెళ్ళాడు. కానీ లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు తానున్న స్థితి వేరు, కానీ పరలోకములో అనగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆదరణ పొందడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదంతాన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు, ఎందుకు ఇతడు అబ్రహాము కుమారుడై ఉండి కూడా పాతాళములో యాతన పడవలసి వచ్చిందంటే కేవలం ఒకే ఒకటి ఏంటంటే, అతడు సహాయం చేయడానికి దేవుడు ఆయనకు కృప ఇచ్చినప్పటికీ తన హృదయ కాఠిన్యాన్ని బట్టి సహాయము చేయలేని స్థితిలో ఉన్నాడు. కనుకనే పరలోకములో అంత గొప్ప ధన్యతను, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఇప్పుడు యాతన పడడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఒక రోజున ఈ లోకానికి వస్తున్నారు, రాబోతున్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం నుండి మనం చూస్తే, ఆ అధ్యాయంలో 31వ వచనము నుండి మనం చూస్తే, ఆయన ప్రభు తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడని. కాబట్టి యేసు ప్రభు వారు సమస్త దూతల్ని వెంటబెట్టుకొని తన మహిమతో మహిమ గల సింహాసనం మీద ఆసీనుడు అవుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది? సమస్తమైన జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మందలో నుండి మేకల్ని గొర్రెల్ని వేరుపరచున్నట్లుగా తన కుడి వైపున ఎడమ వైపున ఆయన వేరు చేస్తాడు, ఆ జనాంగమును వేరు చేస్తాడు. అప్పుడు కుడివైపున ఉన్నటువంటి వారిని చూస్తూ ఆయన అంటున్నాడు, అని చెప్పే మాట చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి అన్నాడు. ఎంత గొప్ప దీవెనండి! బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని సామెతల గ్రంథంలో మనం చదివాం. ఏంటి ఆ ధన్యత? ఆ ధన్యత ఏంటంటే, ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వారితో చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. అబ్బా, ఎంత మంచి ఆధిక్యత అండి! నేను మీకోసం సిద్ధపరిచిన రాజ్యం, ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వీరికి ఉన్నటువంటి యోగ్యత ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశునై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిగా ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఈ నీతిమంతులు అంటున్నారు, మాకు తెలియదు కదా ప్రభువా, ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? ఎప్పుడు నీవు దాహం కొన్నావు? ఎప్పుడు నీవు పరదేశిగా ఉన్నావు? ఎప్పుడు నీవు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు నీవు రోగిగా ఉన్నావు? ఎప్పుడు నీవు చెరసాల్లో ఉన్నావు? మేము ఎప్పుడు మీకు సహాయం చేశాం? ఆశ్చర్యంగా ఉందే, మాకు గుర్తులేదే, నీకు చేసినట్లు మాకు తెలియదే అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఎంత మంచి మాట అని చెప్తున్నాడు చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, అక్కడ ఒక గుంపు ఉంది, ప్రత్యేకమైన గుంపు, ఆ మహిమగల సింహాసనం ఎదుట. ఆ గుంపులో ఈ లాజరు లాంటి దీన దరిద్రులు, ఈ భూలోకములో బీదరికాన్ని, పేదరికాన్ని, ఆకలిని, దిగంబరత్వాన్ని అనుభవించినటువంటి వారు ఆ గుంపులో కనబడుతున్నారు. వారిని చూపిస్తూ ప్రభు అంటున్నాడు, ఈ మిక్కిలి అల్పులైనటువంటి
ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి మీరు నాకు చేశారు. ఈ ధనవంతుని వాకిట్లో ఒకే ఒక్కడున్నాడు. ఏదో 100 మంది 1000 మంది వచ్చి లేరు. ఆ ఒకే ఒక్క లాజరును చూస్తూ కూడా కనికరించలేకపోయాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కాబట్టే తన హృదయ కాఠిన్యాన్ని బట్టి అతడు పరదేశు పోగొట్టుకొని నరకాగ్ని గుండంలో యాతన పడడం మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎందుకు సహాయం చేయాలి అంటే అది దేవుని ఆజ్ఞ కాబట్టి మన చెయ్యి చాచాలి. కనుక ఇక్కడ అలా చాచడం ద్వారా, హెల్ప్ చేయడం ద్వారా, సహాయం చేయడం ద్వారా మనకొచ్చే లాభం ఏంటి అంటే పరలోకములో మనం ప్రభు తన రాజ్యంతో వస్తున్నప్పుడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలో నీవు కూడా ఉండబోతున్నావు. ఇంకొక గుంపు ఎడమవైపున ఉన్నారు. ఆ ఎడమవైపునటువంటి వారిని చూసి వారితో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. వారితో అంటున్నాడు, నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టలేదు, దప్పికొన్నాను, దాహమీ లేదు, పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నాను, బట్టలు లేదు, రోగిగా ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి రాలేదు. వారికి అర్థం కాలే, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు మా దగ్గరికి? ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు దప్పి కొన్నావు, ఎప్పుడు పరదేశిగా ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, రోగిగా ఎప్పుడున్నావు? ఇవన్నీ అడిగినప్పుడు వారితో కూడా ప్రభు చెప్తున్నటువంటి ఒకే సమాధానం ఏంటంటే, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగు చేయలేదు కనుక. ఎలాగు చేయలేదు? కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులు చేసినట్లుగా మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. అందుకనే యోహాను సువార్తికుడు కూడా ఒక గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2 రకములైనటువంటి పునరుద్ధానములను గురించి చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. కాబట్టి ఇక్కడ మహిమగల సింహాసనం మీద ప్రభువు మహిమతో ఆసీనుడై ఉండగా కుడివైపున ఉన్నటువంటి వారు నిత్య జీవానికి, ఎడమ వైపునటువంటి వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ధనవంతుడు ఎందుకు ఆ నిత్య శిక్షకు వెళ్ళాడు? ఎందుకు ఆ పాతాళములో యాతన పడుతున్నాడు? ఒకే ఒక కారణం, తన వాకిట పడి ఉన్నటువంటి ఆ లాజరు కడుపు నింపడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. ఒక రొట్టె ముక్క కూడా తన కోసం విడిచిపెట్టలేదు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అదే ఈ లోకం విడిచిన తర్వాత ఆ పరలోకంలో ప్రవేశించకుండా ఆయన్ను అడ్డుకుంది. ఆయన నేరుగా పాతాళంలో కళ్ళు తెరిచాడు. కొంతమంది అంటారు, ఇది బాగానే ఉందండి, వినడానికి ఇది బాగానే ఉంది, అది ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత సంగతి, ఆ పరలోకం ఉందో నరకం ఉందో ఎవరు చూసి వచ్చారు? ఈ మాట నమ్మి ఎందుకు మేము సహాయం చేయాలి? ఈ లోకంలో ఏమైనా ఆశీర్వాదం ఉందా మాకని? పరలోకంలోనే కాదండి, ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఉంది. దయచేసి గమనించండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, 41వ సంకీర్తన మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. దయచేసి బైబిల్లో ఉన్నవారు తెరచి చూడండి. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన రాశారు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏంటి ధన్యత? ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధన్యత పరసంబంధమైన ధన్యత. ఈ లోక యాత్ర ముగించబడిన తరువాత మనం పొందబోయేటువంటి ధన్యత నిత్యము దేవుని రాజ్యంలో ఉండడం అనేది. కానీ ఈ లోకంలో ఏంటి ధన్యత? మనం సహాయం చేస్తే అంటే
దావీదు గారు అంటున్నారు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. ఈ లోకంలో ఏంటి ఆశీర్వాదం అంటే, నీకు ఒక సమయంలో ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద సమయంలో నీవు తప్పించబడాలి అంటే దేవుని సహాయం నీకు కావాలి. దేవుడే నీ ఆపద నుండి నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు? నీవు బీదలను కటాక్షించినప్పుడు. రెండోది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. దేవుని యొక్క కాపుదల ఉంటుంది ఆ వ్యక్తికి. నీవు బ్రతుకుతావు, చచ్చిపోవు, బ్రతుకుతావు. భూమి మీద వాడు ధన్యుడగును. ఎక్కడండి? పరలోకానికి వెళ్ళిన తర్వాతనా ఈ ధన్యత? కాదండి, నీవు సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే నీవు ధన్యుడు అవుతావు. ఆ ధన్యతలో ఇంకా కొన్ని భాగాలు ఏంటంటే, వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, కీడు కోరుకునేవారు ఉంటారు. అలాంటి వారి కోరికకు దేవుడు ఈ బీదలను కటాక్షించే స్వభావం ఉన్నటువంటి వారిని అప్పగించాడు. నీకు నీ శత్రువు కీడు చేయాలనుకుంటాడు, కానీ దేవుడు నిన్ను తప్పిస్తూ పోతాడు. శత్రువు నిన్ను వెంటాడుతాడు నిన్ను చంపడానికి, కానీ దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉంటాడు. ఆ మరణాపాయము నుండి నీవు తప్పించబడుతూ ఉంటావు. ఈ భూమి మీద నీవు అలాగా జీవిస్తావు. నీ శత్రువు ఎన్నడూ నీ మీద జయం పొందలేడు. ఎప్పుడంటే నీవు బీదలను కటాక్షించినప్పుడు. అంతేనా అండి? 3వ వచనం చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఒకవేళ నీకు రోగంతో మంచం పడితే నేను ఆదరించేవాళ్ళు కుటుంబ సభ్యులు రాకపోవచ్చు, స్నేహితులు రాకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు రాకపోవచ్చు, నీ తోటి ఉద్యోగస్తులు రాకపోవచ్చు. కానీ రోగశయ్య మీద కనుక నీ ఉన్నప్పుడు దేవుడే నిన్ను ఆదరిస్తాడు. యెహోవా వానిని ఆదరించును. ఆదరణే కాదు, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరుస్తావు. రోగము కలిగినప్పుడు దేవుడే వానికి స్వస్థత ఇస్తాడు. నీవు బీదలను కటాక్షిస్తే ఈ ధన్యతలన్నీ కూడా ఈ భూమి మీద ఉండగానే నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. అందులో ఒకటి, ఆపత్కాలంలో తప్పించుకుంటావు. దేవుని యొక్క కాపుదల నీకుంటుంది. నీ శత్రువు నీ మీద జయం పొందడు. రోగం వస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇది ధన్యత కాదా అండి? ఇది ధన్యత కాదా ఈ లోకంలో? దేవుడిచ్చేటువంటి ఈ ధన్యతలన్నిటినీ చాలామంది ఈ ధనవంతుల్లాగా పోగొట్టుకుంటున్నారు. చేయదగినటువంటి ఆ స్తోమత ఉండి కూడా, ఆ స్థితి ఉండి కూడా నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నువ్వు దాన్ని చేయడం లేదు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదాలు, ధన్యతలు నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ ఈ లోకం విడిచిన తర్వాత ఇంకేమైనా పరలోకంలో అయినా సుఖం ఉందా నీకంటే, పరలోకంలో కూడా నీ సుఖం లేదు. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు కాబట్టి. నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండానికే. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనే ఆజ్ఞ చాలా 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 ఆచరింపదగినటువంటిది, అనుసరణీయమైనటువంటిది. ఏదో వినేదానికి కాదది. మనం దాన్ని ప్రాక్టికల్గా ఎప్పుడైతే మన జీవితాల్లో దాన్ని అమలు చేస్తామో అప్పుడు అది నీకు చెప్పశక్యము కానటువంటి గొప్ప ఆశీర్వాదాలని ఈ భూమి మీద, ఈ భూమి విడిచిన తరువాత కూడా నిత్యత్వంలో కూడా అది నిన్ను చేర్చగలదు అనేటువంటి సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, యేసు ప్రభువుతో ప్రమేయము లేకుండా, యేసు ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించకుండా, క్రీస్తు రక్తంలో నీ పాపాన్ని ఒప్పుకోకుండా, కడుక్కోకుండా, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోకుండా, మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మం పొందకుండా నీవు ఇలాంటి క్రియలు ఎన్ని చేసినా ఆ క్రియలు
నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళావు. ఎందుకంటే నీవు ఆ పరలోక భాగ్యాన్ని పొందాలంటే నీవు చేసే ప్రతిదీ కూడా యేసు నామములో చేయాలి. యేసు నామములో చేయాలి. యేసు నామములో చేసినప్పుడే నీవు చేసేటువంటి ఈ సత్క్రియలు అనేటువంటిది నీకు ఒక శాశ్వతమైనటువంటి ధన నిధిగా అది మారుతుంది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ క్రీస్తుతో నీకు సంబంధము లేకుండా, క్రీస్తుతో నీకు సహవాసము లేకుండా, రక్షించబడిన అనుభవం లేకుండా నీవు ఎన్ని నీతి క్రియలు చేసినా కూడా అవి ఆయన ఎదుట మురికి గుడ్డల వంటివి అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిట్ట చివరిగా ఒక మాట నేను మీకు చెప్పి ధ్యానాన్ని నేను ముగించేసేస్తాను. దయచేసి గమనించి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు గమనించి చూడవలసిందిగా నేను మనం చేస్తున్నాను. 4వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలు చేయడం నీకు తెలిసి కూడా నువ్వు గనక అలాగా చేయకపోతే దాని వలన నీకు మేలు కంటే ఎక్కువగా కీడు వస్తుంది అన్నమాట. పాపము కలుగుతుంది. పాపము అనేది ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మనము ఆ మరణాన్ని తప్పించుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగి రక్షింపబడినటువంటి విశ్వాసిగా పరిశుద్ధమైనటువంటి క్రియలు, ఆ క్రియలను గనక నీవు చేస్తూ ప్రభు మహిమను నీవు అనుభవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించినట్లయితే తప్పక నిత్యత్వంలో మనకి ఆయన స్థానాన్ని ఇస్తాడు. ఆయన కుడివైపున ఉన్నటువంటి వారికి సెలవిచ్చినట్లుగా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనేటువంటి ఆ మాట నీకు అది అన్వయించబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ టైంలో ఎంతోమంది మరి సహాయపడుతున్నారు, వ్యక్తిగతంగా సహాయపడుతున్నారు, సంస్థల పరంగా సహాయపడుతున్నారు, ప్రభుత్వాలు కూడా సహాయపడుతున్నాయి. అయితే నీవు యేసు క్రీస్తు నామములో నీ వాటిని చేసినప్పుడు అవి మరింత ఫలాన్ని నీకు అందించేవిగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లాక్డౌన్లో దేవుని ఎరిగినటువంటి దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా మన బాధ్యత. దేవుడు నిన్ను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. నీకెంతో ధనము ఘనము అన్ని దేవుడు ఇచ్చాడు. అయితే నీ తోటి వారికి, నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి, ఈ వలస కూలీ లాంటి వారికి సహాయము లేక అలమటిస్తూ ఆకలితో అల్లాడిపోతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని నీ వంతుగా నీవేమైనా సహాయం చేసావా అనే ప్రశ్న ఈ సమయంలో దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. అందుకు నీవు సిద్ధమా? ఒకవేళ గనక నీవు సహాయము చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉంటే జరిగేది ఏంటంటే నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ధనవంతునికి ఇవ్వబడిన తీర్పే నీకోసం కూడా ఎదురు చూస్తూ ఉందని గుర్తుపెట్టుకో. ఆ విధంగా గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా సమయం మించిపోలేదు, నీకేదైనా సహాయం చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు, నిజమైన అక్కర కలిగిన వ్యక్తి నీకు సమీపంగా ఉండడం నువ్వు చూసినప్పుడు మనకి సహాయం చేయకుండా నీ చేతిని వెనక్కి తీసుకోబాకండి, మీ హృదయాన్ని కఠినపరచుకోబాకండి. దానివల్ల మనకెంతో నష్టం ఉందండి. ఆ నష్టం ఉండకూడదనే ఈ వాక్యాన్ని దేవుని సేవకునిగా మీకు నేను అందిస్తున్నాను. దేవుడటి మనస్సు, అలాంటి హృదయము మరి ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. బీదల గురించి ఎన్నో ఆజ్ఞలు ప్రభా మీరు ఇచ్చారు. ఈనాడు దేశమంతా ఆర్థిక మాంద్యంలో ఉంది.
ఎంతోమంది వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతోమంది పేదలు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సహాయం చేయడానికి దేవా మీరు మాకిచ్చినటువంటి స్థితిలో నాయన మేము వారి కొరకు మేము చెయ్యి చాచినప్పుడు, మా హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉన్నప్పుడు నిత్యత్వంలో మీరు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్పదో, పరలోకంలోనే కాకుండా ఇహమందు కూడా మీరు మా కోసం ఇచ్చేటువంటి ధన్యత ఎలాంటిదో ఈ లేఖనాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. కాబట్టి నాయన మేలు చేయనెరిగి ఉండి కూడా చేయనటువంటి వానికి పాపము కలుగుతుందని యాకోబు భక్తుడు చెప్పాడు. నాయన నిజమే, ఆ పాపంలో మేము పడిపోకుండా నాయన అవసరతలో ఉన్నవారికి నాయన సహాయం చేయడానికి, మీ నామములో సహాయం చేయడానికి నీ కృప దయచేయండి. తద్వారా మీరు ఇచ్చేటువంటి ఆ నిత్యత్వంలో మీతో కూడా మేము ఉండడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ వర్తమానం వినుచున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సదా తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.